మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పీఏగా పనిచేసిన గుండా మురళి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కృష్ణదాస్ కు గత 5 ఏళ్లు పీఏగా పనిచేసిన మురళి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. శ్రీకాకుళం జిల్లాలోని మురళి నివాసాలతో పాటు కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. స్వగ్రామం కోటబొమ్మాలి మండలంలోని దంతలోని నివాసంతో పాటు సారవకోట మండలంలోని బుడితి, లింగాలపేట, విశాఖపట్నంలోని ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. బుడితి పీహెచ్సీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మురళి కృష్ణదాస్ వద్ద పీఏగా చేరిన తర్వాత భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వైసీపీకి చెందిన ఓ కీలక నేతకు మురళి బినామీగా ఉన్నారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. ఏసీబీ అధికారులు సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఏసీబీ అధికారులు తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పీఏగా పనిచేసిన గుండా మురళి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నట్లు కనిపిస్తుంది. కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ధర్మాన కృష్ణదాస్ పీఏగా పనిచేసిన మురళి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు? శంకరి, ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పీఏగా పనిచేసినటువంటి గొండ మురళి అనేటటువంటి వ్యక్తి ఇంట్లో ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కోటబొమ్మాలి మండలం దంత గ్రామం ఆయన స్వగ్రామం. ఆ గ్రామంలో ఆయన నివాసంతో పాటు అదేవిధంగా బుడితి, లింగాలపేట, అదేవిధంగా విశాఖపట్నంలోని కూడా మొత్తం 4 చోట్ల ఏకకాలంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే మురళి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో గత 5 సంవత్సరాల పాటు ధర్మాన కృష్ణదాస్ దగ్గర పీఏగా పనిచేశారు. ఈయన బుడితి పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ అసిస్టెంట్ గా చిరుద్యోగి, ఆ తర్వాత రాజకీయ పలుకుబెడుతూ కృష్ణదాస్ దగ్గర పీఏగా చేరారు. ఆ తర్వాత భారీగా ఆస్తులు కూడబెట్టారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీకి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారు అనేటటువంటి కంప్లైంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా మొత్తం మురళికి సంబంధించినటువంటి బంధువులు, అదేవిధంగా మురళి సొంత ఊర్లో ఉండేటటువంటి ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కొంతమంది రాజకీయ నేతలకు ఈయన ఒక బినామీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ల్యాబ్ అసిస్టెంట్ గా ఉండేటటువంటి వ్యక్తి కోర్టులకు పడగెత్తాడు అనేటటువంటి విమర్శలు అప్పట్లో వినిపించాయి. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఆయన పైన ఎలాంటి ఎంక్వైరీ కూడా జరగలేదు. కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ ఉదయం నుంచి కూడా తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే విలువైనటువంటి డాక్యుమెంట్లు దాంతో పాటుగా ఆయన ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడు అనేటటువంటి సమాచారాన్ని రాబెడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం విశాఖపట్నంతో పాటు అదేవిధంగా జలుమూరు మండలంలోని బుడితి, లింగాల వలస, అదేవిధంగా కోటబొమ్మాల మండలంలోని ఉండేటటువంటి స్వగ్రామం, ఈ మొత్తం 4 ప్రాంతాల్లో ఉదయం నుంచి కూడా ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తుంది. సాయంత్రానికి దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు ప్రెస్ మీట్ పెట్టేటటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి మంత్రి దగ్గర పనిచేసినటువంటి పీఏ పైన ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం అనేటటువంటిది జిల్లాలో తీవ్రమైనటువంటి చర్చగా మారింది. దీంతో పాటుగా అప్పట్లో చాలా వరకు ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. ఏదైతే పీఏగా ఉంటూ ఒక షాడో రాజకీయ నాయకుడిగా పనిచేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలన్నీ కూడా ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా ఆయన పైన వచ్చేటటువంటి ఫిర్యాదులపైన ఏసీబీ ఒక్కసారిగా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మొత్తం కూడా సోదాలు జరుగుతుంది. ప్రస్తుతం కొనసాగుతుంది. సాయంత్రానికి దీనిపైన ఏసీబీ ఒక ప్రయత్నం చేసేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.